యాకోబు రాసిన పత్రిక 4:9. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకోండి. విశ్వాసులైన ప్రతి ఒక్కరికి దేవాది దేవుడు యాకోబు ద్వారా రాయించిన మాట ఏందో తెలుసా? ప్రతి వారు ఏం చేయాలంట? వ్యాకుల పడండి, దుఃఖించండి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందం చింతకును మార్చుకోండి. ఈ వచనం మనకి ఏం చెప్తుందో తెలుసా? ఏం చెప్తుందంటే పశ్చాత్తాపం గురించి చెప్తున్న మాటలు. పశ్చాత్తాపం లేకపోతే వినయం, తగ్గింపు అనేది ఈ వచనంలో మనకు కనిపిస్తుంది. ఎందుకు ఈ వచనం చెప్తూ అంటున్నాడు అంటే, పైన 4వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూస్తే విశ్వాసి ఎలాగున్నాడు అంటే, విశ్వాసి మరొక విశ్వాసికి ఎలాగున్నాడంటే పోట్లాడుట. ఏముందమ్మా? చదవండి ఒకసారి. మొదటి 2 వచనాలు, 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నాయి? మీ అవయములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ దొరకట్లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేది దొరకట్లేదు. చూడండి, అక్కడ ఏం చేస్తున్నారు విశ్వాసులు అంటే? ఒకరికొకరు యుద్ధము, తగులు. అర్థమవుతుందే? తర్వాత తగులు, యుద్ధాలు, పోరాటాలు, నరహత్య, మత్సరం, ఇవన్నీ కూడా ఒక విశ్వాసి మరొక విశ్వాసి మధ్యలో జరిగే విషయాలు ఇవి. అంటే అక్కడ ఏమి లేదు మనుషుల్లో అంటే సహనము లేదు, తగ్గింపు అంతకన్నా లేదు, గర్వం ఉన్నాయి మనుషులకి. అర్థమవుతుంది? అహంకారం ఉంది మనుషులకి, వాళ్ళకంటే నేనే గొప్ప అన్న ఆలోచన ఉంది మనుషులకి. కాబట్టి దేవుడు యాకోబు ద్వారా చెప్తున్న ఈ మాట, ఒక విశ్వాసి ఎలాగుండాలి అంటే, ఒక విశ్వాసి ఏమి గ్రహించాలి, యేసుక్రీస్తునందు విశ్వసించిన, విశ్వాసములో నడుస్తున్న, విశ్వాస యాత్రను కొనసాగిస్తున్న భక్తుడు ఎలాగుండాలి అనేది ఇక్కడ 9వ వచనం ప్రకారము చెప్తున్న మాట మనం చూస్తే, ప్రాయశ్చిత్తం అనే ఈ విషయం మనకు కనిపిస్తుంది. పశ్చాత్తాపం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది, తగ్గింపు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈనాడు మనం ఈ విషయాలు మనం గమనించాలి. మానవుడు ఏ స్థితి నుంచి ఏ స్థితిలోకి వచ్చాడో ప్రభునందు అనేది మనం గ్రహించాలి. మునుపు మన యొక్క స్థితి ఏంటి, యేసుక్రీస్తునందు విశ్వసించాక మనకు దేవుడిచ్చిన స్థితి ఏంటి అన్నది మనం గ్రహిస్తే నిజంగా మనకు పశ్చాత్తాపం అనేది కలుగుతుంది. హల్లెలూయా. చూద్దాం, మానవుడు ఏ స్థితిలో ఉన్నాడు అంటే వాక్యం అంటుంది, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం ప్రకారం మనం చూస్తే అక్కడ ఏ భేదము లేదు, అందరూ పాపము చేసిన వారై దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అంటే ప్రతి మానవుడు ఏ స్థితిలో ఉన్నాడంట? పాపము అనే స్థితిలో ఉన్నాడు అనేది గ్రహించుకోవాలి. మనము జన్మ పాపము, కర్మ పాపములతో నిండిన వారంగా మనము ఉన్నామన్న స్థితి మనమందరూ కూడా గ్రహించాలి. అయితే ఆ యొక్క స్థితిని గ్రహించిన తర్వాత పాపం వలన వచ్చే ఆ స్థితి ఏంటి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తాడు అంటే, మీ అపరాధము చేతను పాపము చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా తీశారమ్మా. 2వ అధ్యాయము 1వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక తీశారా? చదవండి. మీ అపరాధం వలనను
పాపముల చేతను సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం అంతా ఎలాగుంటారయ్యా? ఆనందంగా ఉంటారా? దుఃఖంగా ఉంటారా? ఏమన్నా నవ్వుతుంటారా? ఏడుస్తూ ఎంత ఓదార్చినా వారు దుఃఖము ఆపుకోలేరు. ఎంత ఓదార్చినా నవ్వు తెప్పించినా వారు ముఖాల్లో నవ్వు ఉంటుందా? మరణం ఉన్న కుటుంబం ఎంత వేదనగా ఉంటుందో. అలాగనే మనము పాపము స్థితిలో ఉన్నాము. ఆ పాపము వలన ఎలాగ ఉన్నామంటే సచ్చిన స్థితిలో ఉన్నాం. అలాంటి వారగా మనం ఉన్నప్పుడు యేసుక్రీస్తు మహాకృప మనకు చేసిన అద్భుతం ఏంటంటే మనల్ని మరలా జీవింపచేసింది. హల్లెలూయా. సచ్చిన వారమై ఉన్నప్పుడు యేసుక్రీస్తు మహాకృపను బట్టి ఆయన కృపచేతనే మనము జీవములోనికి వచ్చామన్న గ్రహింపు ఈనాడు విశ్వాసులైన మనకు దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. కనుక మీ నవ్వు దేనికి మార్చుకోవాలంట? రండి, యాకోబు రాసిన పత్రికలో మీ ఆనందం దేన్ని మార్చుకోవాలంట? మీ దుఃఖము దేనికి మార్చుకోవాలంట? 4వ అధ్యాయం 9వ వచనం మనం చదివిన ప్రకారము, వ్యాకులపడుడి, దుఃఖించుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందం చింతకు మార్చుకోండి. మనం ఏ స్థితిలో ఉన్నామన్నది గ్రహించి దాంట్లో పశ్చాత్తాపపడి మనము మునుపు ఆ స్థితిలో ఉన్నప్పుడు క్రీస్తు కృపను బట్టి నీతిమంతులుగా మనం మార్చబడ్డాము అన్న ఆలోచనకు మనము రావాలి. కనుక మనం రక్షించబడిన స్థితిని చూస్తే మన జ్ఞానం చేతనో మన క్రియల చేతనో మనం రక్షించబడలేదు. దీని విషయమై అపోస్తలుడైన పౌలు అబ్రహాము జీవితంలో నుంచి ఒక విషయాన్ని మనకు తెలియజేస్తాడు. రోమీయులు రాసిన పత్రికలోకి వస్తే ఒకసారి మనము నీతిమంతులుగా మార్చబడిన స్థితిని చూస్తే మన క్రియలను బట్టి కాదు. చూడండి, 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదివితే, రోమీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడకు అబ్రహాముకి ఏమి దొరికిందని అందుము? అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని చేత కలగదు. లేఖనం ఏం చెప్తుంది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము నీతిమంతుడు అయ్యాడు. ఇక్కడ దేన్ని బట్టి? అతనుకున్న డబ్బును బట్టా, అతనుకున్న మంచిని బట్టా, అతనుకున్న పలుకుబడిని బట్టా? దేని నిమిత్తము కాదంట, కేవలం దేవుని యొక్క కృప వల్ల, దేవుని యందు విశ్వసించిన కారణము చేత అతను నీతిమంతుడిగా ఇప్పుడు ఇక్కడ అతిశయ కారణము లేదు. ఆమె అర్థమవుతుందా? గొప్పలు చెప్పుకోవడానికి వీలు, నా జ్ఞానం చేత నేను రక్షించబడ్డా అని చెప్పుకోవడానికి వీలుందా? ఆనాడు అబ్రహాముకు లేదు, ఈనాడు మనకు కూడా లేదు. కేవలం యేసుక్రీస్తు కృపను బట్టే మనము రక్షించబడ్డాము. అక్కడ అతిశయానికి తావు లేదు, గర్వానికి తావు లేదు, అహంకారానికి తావు లేదు. చాలామంది మాటల్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే, గొప్పలు చెప్పుకునే వారు ఉంటారు. నేను కాబట్టి యేసు ప్రభుని నమ్ముకున్నా. అమ్మ అర్థమవుతుందే? నేను కాబట్టి యేసు ప్రభుని అంటే యేసు ప్రభు కంటే వీళ్ళు గొప్పవాళ్ళు అన్నమాట. అమ్మ అర్థమవుతుంది? కొంతమంది మాటల్లో అలాగా మనకి అర్థమవుతుంది. కొంతమంది మనుషుల కంటే హెచ్చించుకుంటారు, మనుషుల గుణాలను బట్టి జ్ఞానాన్ని బట్టి హెచ్చించుకుంటారు. అవేమీ పనికిరాదు యేసు ప్రభు దగ్గర. మనమంతా కూడా పాపము చేతను సచ్చిన వారమై ఉన్నాం మునుపు. అంటే అట్టి స్థితిలో నుండి ఇప్పుడు దేవుని మహాకృప చేత, ఆయన యందు విశ్వసించిన కారణం చేత, నమ్మిన కారణం చేత ఈనాడు మనం నీతిమంతుల స్థితిలోకి వచ్చి ఉన్నాము. కాబట్టి యాకోబు చెప్తాడు ఇక్కడ, రండి, యాకోబు రాసిన పత్రికలో మనం చదువుతున్నాం. ఈనాడు మనందరి మాటలు ఎలాగ ఉన్నాయి?
ఒకరికొకరు విశ్వాసులు మరొక విశ్వాసుల యొక్క యొక్క పలకరింపు ఎలాగున్నాయి చూడండి. ఒక విశ్వాసికి ఒక మంచి స్థితిలో ఉంటే మరొక విశ్వాసికి గిట్టే పరిస్థితి లేదు. ఒక విశ్వాసి మంచి జ్ఞానంతో ఉంటే మరొక విశ్వాసి నేను ఎందుకు అంత జ్ఞానం లేదన్న ఈర్ష్య. ఒక విశ్వాసి మంచి ఉద్యోగంలో ఉంటే మరొక నేనెందుకు ఆ ఉద్యోగం చేయలేదు, నాకెందుకు దేవుడు ఇవ్వలేదని పగ, పోట్లాడుట, ఇవన్నీ మనుషుల యొక్క ప్రవర్తనలోనూ మాటల్లోనూ చూస్తున్నాం. అయితే ఇక్కడ భక్తుడైన యాకోబు ఇవి మనకు తగదు. మనం ఏ స్థితిలో ఉన్నాం మునుపు, ఇప్పుడు ఏ స్థితిలోనికి వచ్చాం గ్రహించాక మనకు పశ్చాత్తాప హృదయాన్ని మనం కలిగి ఉండాలనేది భక్తుడు ఇక్కడ మనకు వివరిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసులు అనబడిన మనం ఈ యొక్క అధ్యాయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. విశ్వాసులు అనబడిన మనం ఎలాగ ఉండాలి అనేది కొన్ని విషయాలు మనం చూద్దాం. కాబట్టి మనం చదువుకున్న ఈ 9వ వచనంలో మనకు పశ్చాత్తాప హృదయం లేకపోతే వినయం అనే మనసు, దీనత్వం అనే మనసు ఈ వాక్యం మనకు చెప్తుంది. కాబట్టి క్రైస్తవులుగా ఉన్న మనం కొన్ని విషయాలు భక్తుని ద్వారా రాయబడిన మాటల ద్వారా తెలుసుకుందాం. అదేంటంటే విశ్వాసులకు ఉండాల్సిన పద్ధతి ఏంటంటే, ఒకటి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదివితే అక్కడ విశ్వాసులు ఎలాగ ఉండాలో ఒక విషయాన్ని రాశాడు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మలను హెచ్చిస్తాడు. హల్లెలూయా. మనం అతిశించడానికి ఏమన్నా విషయం ఉందా మన దగ్గర? మనం గర్వాలు చెప్పుకోవడానికి ఏమన్నా ప్రభు దగ్గర ఏమన్నా విషయాలు మన దగ్గర ఉందా? మన జ్ఞానం చేత, మన తెలివి చేత నేను ఇంత వాడినయ్యాను అనిపించుకోవడానికి ఏమైనా ఉందా ప్రభు దగ్గర? కాబట్టి ప్రభు దృష్టిలో మనం ఏం చేయాలంట, మనల్ని మనమే తగ్గించుకోవాలి. ఒక విషయాన్ని గురించి బైబిల్ గ్రంథం చెబుతుంది. ఒక పరిసయ్యుడు, ఒక సుంకరి, ఇద్దరు దేవాలయంలోనికి వెళ్ళారు. దేనికంట? ప్రార్థన చేయడానికి. వారిద్దరు ప్రార్థన ఎలాగుందో ఒకసారి మనం చూద్దాం. లూకాసు సువార్త 18వ అధ్యాయం తీయండి. అందరూ బైబిల్ గ్రంథం ఓపెన్ చేయండి, చదవండి. అందరూ చదివే వారితో పాటు ఏకీభవించండి. ఖచ్చితంగా వాక్యం చదవాలి. బైబిల్ విషయంలో రాయబడిన ప్రతిదీ కూడా మీరు చదివి గ్రహించాలి. అందుకనే వాక్యం తీయండి. 18వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదాం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోనికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకరి సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నాను అని తనలో తాను ప్రార్థన చేసుకొనిచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడుననియు చెప్పాను. చదవని మాటలు. ఇద్దరు దేవాలయంలోనికి వెళ్తారు. ఒకరు సుంకరి, మరొకడు పరిసయ్యుడు. ఈ పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన. తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు. తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు పరిసయ్యుడు. ఎలాగా? వారమునకు 2 సార్లు నేను ఉపవాసం ఉంటా, నా ధనవంతుల్లో నేను దశంభాగం ఇస్తున్నాను,
నన్ను ఈ సుంకర వలె ఉండనందుకు నీకు స్తోత్రాలు. అంటే పేద స్థితిలో పని చేసుకునే, కష్టపడి పని చేసుకునే స్థితిలో ఉండనందుకు నీకు స్తోత్రము అని చెప్తూ తన్ను తాను హెచ్చించుకునే స్థితి. కాబట్టి ఈనాడు ప్రతి ఒక్క క్రైస్తవునికి ఇలాంటి గుణాలు లేకపోలేదు. ఏది? హెచ్చించుకునే స్థితి. చూడండి, మనకు ప్రారంభమందు మనకు లేమిలో మన కుటుంబం జరుగుతూ ఉంటుంది. ఆనాటి మనం భోజనం తింటూ మన కుటుంబాన్ని గడుపుతూ ఉన్నాం. అయితే ఎప్పుడు అలాగే ఉంటుందా? ఎప్పుడు అదే పరిస్థితి ఉంటుందా? ఉండదు. ఒక సంవత్సరానికి ఒక గట్టెక్కుతాం, ఇంకొక 2 సంవత్సరాలకి ఇంకొక ఆర్థికంగా బలపడతాం. కాబట్టి మన స్థితి మారుతూ ఉంటుంది. అంటే ప్రారంభమందు మన కుటుంబము చాలా దీనత్వంతో ఉన్నా అది క్రమక్రమంగా పోతే తర్వాత మనం చూస్తే అన్ని విషయాల్లో మనం ఆశీర్వదించబడతాం. అయ్యా, అర్థమవుతుందా? అన్ని విషయాల్లో దేవుడు మనల్ని దీవిస్తాడు, కాదంటలేదు. అయితే ప్రారంభమందు దీనస్థితిలో ఉన్నప్పుడు నీ ప్రార్థన ఎలాగుంటుంది? అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు నీ ప్రార్థన ఎలాగుంటుంది? ఈ సుంకర వలె, దేవా నన్ను ఈ స్థితిలోకి తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రం. కాబట్టి ప్రార్థనలో వ్యత్యాసం మారిపోతుంది. అయితే యేసు ప్రభు చేత మనం రక్షించబడిన ఆ రక్షణ అనుభవం మనం జ్ఞాపం చేసుకోవాలి. దేవా, మునుపు నేను సచ్చిన స్థితిలో ఉన్నా, నా పాపాన్ని నువ్వు రక్షించారు, నా పాపం నుండి నన్ను ఈ స్థితికి నన్ను నీతిమంతునిగా చేశారు, నీకు స్తోత్రం అని చెప్పి నువ్వు దీనత్వం అనే మనస్సు నీకు ఎప్పుడు కూడా ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది. మనల్ని తగ్గించుకునే స్థితి అంటే అదే. ప్రారంభమందు దీనంగా ఉన్నప్పుడు కాలాలు గడిచే కొద్దిగా మన దేవుడు అంత అభివృద్ధి పరిచిన తర్వాత మాటలు మారకూడదు. అమ్మ, అర్థమవుతుందా? అల్లు చెప్తాం గట్టిగా. మన స్థితి గొప్పలు చెప్పుకోకూడదు. అన్నీ ఉన్నప్పుడు మన మాటలు మారిపోతుంటాయి. చాలామందికి గర్వం వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు. మనం ఎప్పుడు కూడా ఎలాగ ఉండాలంటే తగ్గించబడి, అంటే మనం పిలిచిన పిలుపు, యేసుక్రీస్తుని అంగీకరించిన కారణం, మునుపు మనం ఎలా స్థితి ఉంది అమ్మ, వింటున్నారా? మునుపు మనం ఎలా స్థితి ఉంది అంటే పాపం వలన సచ్చిన స్థితి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని మహాకృప చేత మనం జీవించబడ్డాము. అర్థమవుతుందా? కాబట్టి యాకోబు రాస్తున్నాడు, మీరు దుఃఖించండి, మీ ఆనందం దుఃఖములో మార్చుకోండి. అయితే ఆ శంకర్ చేసిన ప్రార్థన ఎలాగుంది? అయ్యా, పాపినైన నన్ను కరుణి. దూరం తల ఎత్తడానికి కూడా ధైర్యం చాలలేదంట. కాబట్టి దేవుడు ఎవరిని దీవించాడు? అర్థమవుతుందా? ఎవరిని దీవించాడు? శంకర్నే దీవించాడు, తగ్గించుకున్నాడు. కాబట్టి మనము కూడా మన జీవిత యాత్ర కొనసాగేటప్పుడు, విశ్వాస యాత్ర, ఇలాంటి గర్వమైన మాటలు రానికుండా మనం జాగ్రత్త పడాలి. అయితే మనము ఆ యాకోబు రాసిన పత్రికలో మనం ఏం చూస్తున్నాం అక్కడ అంటే, ఒకరికి ఒకరు పోట్లాట చూస్తున్నాం ఆ 2-3 వచనాల్లో. అయితే అలాంటి స్థితిలో ఉండకుండా మనము దేవుని ఎదుట, చూడండి, మనం ఎల్లప్పుడూ దేవుని ఎదుటనే మనం ఉంటాం. ఎందుకు అంటే మనలో, మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు పని చేస్తున్నా, నువ్వు ఇంట్లో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నీ హృదయంలో దేవుడు నీలో ఉన్నాడు. కాబట్టి నీ మాటలు ఎలాగ వస్తున్నాయి, నీ ప్రవర్తన ఎలాగ ఉన్నాయి అనేది దేవుడికి సమస్తం కూడా తెలుసు. మనం అనుకుంటాం మందిరంలోకి వచ్చినాకే దేవుడు ఉంటాడు అనుకుంటాం. అయ్యా, మందిరంలోకి వచ్చిన తర్వాతనే దేవుడు ఉంటాడు, మనం ఎక్కడున్నా దేవుడు ఉండడు అనుకుంటాం. నీ హృదయమనే ఆలయంలోనే దేవుడు ఎల్లప్పుడూ ఉన్నాడు. నీ మాటలు, నీ ప్రవర్తన, నీ సమస్తం కూడా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ నువ్వు దేవుని దగ్గరే ఉంటావు, దేవుని సన్నిధిలో ఉంటావు. కాబట్టి ఆయన దృష్టిలో తగ్గించుకునే నిత్యము మనకు అలాంటి స్థితి ఉండాలి అనేది ఈ వాక్యం మనకు హెచ్చరిస్తుంది. చదవండి, మొదటిగా మనం చదివిన మాట, విశ్వాసులు అనబడిన మనకు ఏ స్థితి ఉండాలంట? 4వ అధ్యాయం 10వ వచనం. మొదటిది,
ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు మిమ్మను హెచ్చిస్తాడు. హల్లెలూయా. హెచ్చించే వారికంట దేవుడు ఎక్కువ కృపనిస్తాడంట. చూడండి చూడండి 6వ వచనం చదవండి. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళకి ఎక్కువ కృపను దేవుడు ఇస్తాడంట. చదవండి 6వ వచనంలో, 4వ అధ్యాయం 6వ వచనం, యాకోబు రాసిన పత్రిక. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అనే లేఖనం చెప్తుంది. ఏమి ఇస్తాడంట దేవుడు? కృపతో నింపుతాడు. ఎవరికి? తగ్గించుకునే వారికి. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. మనం ఏ స్థితిలో ఉన్నాం? మునుపు పాపం చేత సచ్చిన స్థితిలో ఉన్నప్పుడు దేవుని మహాకృప చేత విశ్వసించినప్పుడు, నమ్మినప్పుడు దేవుడు మన జీవంలో నడిపించాడు. ఆ స్థితిలో నుంచి వచ్చాం. ఆ స్థితి మారకూడదు. మన క్రియల నిమిత్తం దేవుడు రక్షణ ఇవ్వాలా, మన జ్ఞానం చేత దేవుడు రక్షణ ఇవ్వాలా, దేవుని విశ్వాసం చేతనే దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. అలాగ తగ్గించుకున్నప్పుడు దేవుడు ఎక్కువ కృపనిస్తాడంట. గర్వంతో ఉంటే, అహంకారంతో ఉంటే గద్దిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇది మొదటిది. రెండవది, విశ్వాసులైన మనం ఎలాగ ఉండాలి అంటే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13, 14 వచనం చదవండి. అక్కడ యాకోబు రాస్తే ఏమంటాడంటే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందము రండి అని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకోవాలి. అర్థమవుతుందా? ఏం చెప్తున్నాడంట ఇక్కడ? ఈ వాక్యం ప్రకారం ఏం చెప్తున్నాడంటే, మనం నిత్యము దేవుని పైన ఆధారపడాలి అనేది చెప్తున్నాడు. విశ్వాసులు అనబడే మనం, క్రీస్తును ఆరాధించిన మనము ఎలాగ ఉండాలంటే దేవుని పైన ఆధారపడాలి. మన జ్ఞానం చేత మనకు ఏదో ఒక చిన్న చేతి పని వస్తే దానిపైన ఆధారపడి దేవుని మీద కాకుండా మనం వెళ్ళిపోతుంటాం. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? మీ జీవము ఏ పాటిది? మీ జీవం ఏ పాటిది? మీరు ఇంతలో కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు. అంటే మన జీవము మన చేతుల్లో లేదు, మన ప్రాణము మన చేతుల్లోనే లేదు. అప్పుడు మనం చేతుల్లో లేనప్పుడు మన చేతుల్లో ఉన్నట్లుగా మనము అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పి మన జ్ఞానం మీద ఆధారపడడం ఎంతవరకు కరెక్టు? సంపాదించాలా, పోట్లాడాలా, అభివృద్ధి అవ్వాలా అనేది మన మీదే ఆధారపడితే అది మంచిది కాదు. ఎందుకు అంటే మన జీవము మన చేతుల్లో లేదని భక్తుడు చెప్తాడు. అంటే ఏంటి అంటే దేవుని పైన ఆధారపడాలా. దేవా, నీ ద్వారానే నాకు ఈ జీవం వచ్చింది, నా ఈ చేతి పనిని ఆశీర్వదించు, నేను పలానా వ్యాపారానికి పోతున్నా, ఆ వ్యాపారాన్ని దీవించు అనేది సమస్తం ఆయన మీద ఆధారపడి మనము జీవము కొనసాగించాలా. బ్రతికుంటే ఇది చేస్తాం అది చేస్తాం. అర్థమవుతుంది? మనం అక్కడ ఏం చెప్తారు? మరొకసారి చదవండి 14వ వచనంలో, రేపు ఏమి సంభవించినో నీకు. నువ్వు అనుకుంటావు పలానా వ్యాపారం చేసి మన కుటుంబాన్ని పోషించుకుంటాం, పలానా ఉద్యోగం చేసి మనం జీవితాన్ని కొనసాగించుకుంటాం అనుకుంటావు. అంటే నీపైన నీవే ఆధారపడి వెళ్ళిపోతుంటావు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? రేపేమి సంభవించినో నీకు తెలియదు గనక మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనం బ్రతికుండి ఇది అది చేస్తామని చెప్పుకోవాలి. అర్థమవుతుందా? అలా చెప్పండి గట్టిగా. కాబట్టి దేవునిపైన ఆధారపడే మనసు నీకు రావాలి. నాయనా, ఈ వ్యాపారాన్ని దీవించు, ఇదిగో ఈ ఉద్యోగాన్ని ప్రారంభిస్తున్నా, ఈ ఉద్యోగాన్ని ఆశీర్వదించు,
అని ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడి మనము జీవనం కొనసాగాలి. ఎందుకంటే మనలో ఉన్న జీవము మన చేతుల్లో లేదు. రేపేం సంభవిస్తుంది? ఈనాడు కనిపించే వాళ్ళు రేపు కనిపించట్లేదు. అర్థమవుతుందమ్మా? ఈనాడు వ్యాపారము మొదలు పెడితే రేపు ఆ వ్యాపారమే కనిపించట్లేదు. కారణం దివాలా ఎత్తేస్తామన్నారు. అర్థమవుతుంది? అంటే ఆ వ్యాపారం ఫలిస్తుందా, ఆ వ్యాపారం సక్సెస్ అవుతుందా తెలియని పరిస్థితి. సక్సెస్ అయితే ధన్యుడు అయిపోతున్నాడు, ఫెయిల్యూర్ అయితే అడ్రస్ ఉండట్లేదు. అవునా కదా? కాబట్టి మన చేతుల్లో లేదు. అది వ్యాపారం అన్నా మన జీవం అన్నా అది సక్సెస్ అవుద్దా ఫెయిల్యూర్ అవుద్దా మన చేతుల్లో లే. కాబట్టి మనకెందుకు అంత డంబం, మనకెందుకు అంత అహంకారం? దేవుని మీద ఆధారపడిన ఆయన ఈ వ్యాపారాన్ని దీవించు, ఈ పనిని దీవించు అని ఆయన మీద భారం వేసి మనము కొనసాగించాలి. దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇది రెండవది. మూడవది మనం చూస్తే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో విశ్వాసులు అనబడే వారు లోకములో ఉన్న పద్ధతులన్నీ కూడా విడిచిపెట్టి దేవుని వైపు రండి. అలా చెప్పండి గట్టిగా, అలా చెప్పండి గట్టిగా రండి. 4వ అధ్యాయం మొదటి 2 వచనంలో మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నాయి? మీ అవయముల్లో పోరాడు మీ భోగ్యచ్చలుండే కదా ఆశిస్తున్నారు కానీ దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోవట్లేదు. పోట్లాడుతురు, యుద్ధం చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకట్లేదు. ఇక్కడ ఏం చేస్తున్నారు మనుషులు? అమ్మా వింటున్నారా? ఇక్కడ ఒకరికొకరు పోట్లాడుట, యుద్ధము, మత్సరము, నరహత్య ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? లోకములో ఉంటాయి. వారికంటే మనకు ఆస్తి తక్కువైపోతే మత్సరం, మన సంపాదన కంటే వాళ్ళ సంపాదన ఎక్కువ అయితే ఈర్ష్య, ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటుంది? లోకములో ఉంటుంది. అయితే వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలి, దేవుని వైపు విశ్వసించాలి అనేది భక్తుడు చెప్తున్న మాట. ఇవి మీరు చేస్తారు కానీ దేవుడు మీకు ఇవ్వడు. అడుగుతారు కానీ దేవుడు మీకు ఇవ్వటం. కారణం ఏంటంటే దేవునికి విరోధంగా లోకములో ఉన్న వాటిని వాటి వైపు ఉండడం వల్ల. అంటే ఏంటి? యుద్ధము, పోట్లాడుట, తగువులు, ఈర్ష్య, పగ, గొడవలు ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి. దాన్ని వదిలిపెట్టండి, దేవుని వైపు రండి. హల్లెలూయా. ఇది మూడవది. నాలుగవది మనం చూస్తే 8వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 8వ అధ్యాయం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రపరచుకోండి, ద్విమనస్కులారా మీ హృదయము పరిశుద్ధపరచుకోండి. ఎలా చెప్పండి? ఇది నాలుగవది. ఏంటి? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు మీ చేతులను శుభ్రం చేసుకోండి. మీ మాటల ద్వారా, మీ క్రియల ద్వారా, మీ పనుల ద్వారా ఏమేమి అతిక్రమం చేశారో, ఏమేమి పాపం చేశారో మీరు దేవుని సన్నిధికి రావడం వల్ల, మీరు ప్రార్థించడం వల్ల, దేవుని వాక్యం చదవడం వల్ల, దేవుని యొక్క స్తుతించడం వల్ల, దేవునికి ప్రార్థన చేయడం వల్ల ఈ భక్తి జీవితము ఆయన యొద్దకు వస్తే మీ యొక్క తెలిసి తెలియకుండా చేసే ప్రతి పాపములో దేవుడు కడిగేస్తాడు. హల్లెలూయా. మీ చేతులు శుభ్రపరచుకోవడం అంటే ఏంటి? మునుపు నువ్వు అన్యుడిగా ఉన్నప్పుడు, దేవుని ఎరగక ఉన్నప్పుడు, నువ్వు యేసుక్రీస్తునందు విశ్వసించిన తర్వాత నీ హృదయంలో ఉన్న ప్రతి పాపం, జన్మ పాపము, కర్మ పాపము అంతా కడిగేశాక ఇక నువ్వు తెలిసి తెలియకుండా చేసే నీ ఆలోచనల ద్వారా చేసే ప్రతి పాపము ఆయన కడిగేస్తాడు. చేతులు కడుక్కోవడం అంటే పై ఉండే ప్రతి తప్పిదాలు, పైన ఉండే ప్రతి విధమైన మనకు తెలియకుండా చేసే ప్రతి పాపం అనేది కడిగేస్తాడు. హల్లెలూయా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీద వస్తాడు.
అంటే దేవుని యొద్దకు రండి అంటే ఏంటి? అనుదినం ప్రార్థన జీవితము, అనుదినం దేవుని యొక్క లేఖనాలు చదవడము, దేవుణ్ణి స్తుతించడము. ఇలాగ నువ్వు దేవుని వాక్యం చదవడం వల్ల, నువ్వు చదువుతున్నప్పుడు దాంట్లో నీకు ఏదైనా పొరపాట్లు, నువ్వు ఆయన వాక్యానికి విరుద్ధంగా చేసిన పొరపాట్లు నీకు కనిపించినప్పుడు, నువ్వు అడిగినప్పుడు దేవుడు వెంటనే నీ యొక్క తప్పిదాలు క్షమించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యొద్దకే రాకపోతే, ప్రార్థనే చేసుకోకపోతే, వాక్యమే చదవకపోతే, దేవుణ్ణి స్తుతించడం ఏమాత్రము నువ్వు చేయకపోతే, నీకు తెలిసి తెలియకుండా చేసిన తప్పిదాలు, పాపాలను ఆయన ఎలా కడుగుతాడు? ఇది అనుదిన జీవితంలో జరిగేది అన్నమాట. కనుక ఇది 4వది. మరలా చదవండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను ఇది శుభ్రం చేసు. ఇది పైన ఉండే తప్పిదాలు. అంటే మొదటిగా నీ ఘోరమైన నీ హృదయం అనే పాపము దేవుడు ఎప్పుడో నువ్వు విశ్వసించిన నాటే క్షమించి కడిగేశాడు. ఆయన రక్తములో కడిగేశాడు. కాబట్టి నీకు తెలియకుండా చేసే చిన్న చిన్న తప్పిదాలు కూడా దేవుడు తన రక్తంలో కడిగేస్తాడు. ఎప్పుడు? నువ్వు ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, వాక్యాలు దినదినం చదివేటప్పుడు. ఈ రకంగా మనం చేసేటప్పుడు మనకు మన చేతులు అనుకునే, అంటే పైన అంటుకునే పాపమన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. భక్తిపరులుగా మనం చేస్తాడు. నీతిమంతులుగా మనం జీవిస్తాం ఈ లోకంలో. కాబట్టి ఈనాడు మనుషుల యొక్క ప్రవర్తన ఎలాగుంది, మనిషిని యొక్క క్రియలు ఎలాగుంది? ఈ అధ్యాయం వల్ల యాకోబు ద్వారా దేవుడు రాయించిన ఈ మాటలు ఏం చేయాలి? మన స్థితి ఏంటో మనము గ్రహించాలి. మునుపు మన స్థితి ఎలాగుంది? యేసు ప్రభు విశ్వసించక మునుపు పాపము చేత సచ్చిన స్థితిలో ఉన్న మనలను దేవుని మహాకృప చేత మనలందరూ కూడా బ్రతికించాడు. కాబట్టి ఇక్కడ అతిశయ కారణం లేదు, గొప్పలుగా డంబాలు చెప్పుకునే స్థితి లేదు. కాబట్టి తగ్గించుకోవాలి, తన్ను తాను తగ్గించుకోవాలి దేవుని దృష్టిలో. ఒకటి. రెండవది, దేవుని మీద ఆధారపడాలి. మూడవది, లోకములో ఉన్న వాటిని అనగా పోరాటాలు, తగువులు, మత్సరపడడం, యుద్ధాలు, ఇవన్నీ కూడా మనం వదిలివేసి దేవుని వైపు మళ్ళాలి. మూడవది. నాలుగవది ఏంటంటే మనం శుభ్రపరచబడాలి. హల్లెలూయా. పరిశుద్ధులుగా శుభ్రపరచబడాలి, అనుదినం శుభ్రపరచాలి. అందులో పేతురు రాశాడు ఒక మాట అక్కడ, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులుగా జీవించండి. అంటే అనుదినము మనం శుభ్రపరచబడుతూనే ఉండాలి దేవుని యొక్క వాక్యం చేత. కాబట్టి ఈనాడు ఈ అధ్యాయం వల్ల క్రైస్తవులు ఎలాగా ఉండాలనేది భక్తుని ద్వారా రాయించున్నాడు. చాలామంది మాటలు ఎలాగ ఉంటాయంటే అహంకారంతో కూడా ఉంటాయి. విశ్వాసులే దేవుని స్తుతిస్తుంటారు ఒక పక్క, ప్రార్థన చేస్తుంటారు ఒక పక్క, పాటలు పాడుతుంటారు ఒక పక్క. వారి స్థితిని చూసి, అక్కడ చేశాడు కదా ప్రార్థన మందిరంలో, ఎవరు? సుంకరి, తర్వాత పరిసేయుడు. ఎలా చేశాడు? దేవా, నన్ను ఈ సుంకర వలె ఉంచనందుకు నీకు దేనికి స్తోత్రం అంట? ఈ సుంకర వలె అంటే ప్రారంభమందు మన స్థితి ఎలాగుంటుంది? చాలా దీనంగా ఆనాడు కుటుంబం పోషించుకునే స్థితిలోనే ఉంటుంది. ఎప్పుడు అలాగా ఉంటుందా? ఉండదు. కాలం గడిచే కొద్ది దేవుడు మనల్ని కూడా అభివృద్ధి పరుస్తాడు. కాబట్టి అభివృద్ధి పరిచాక మన మాట ఎలాగ ఉండాలా? మారిపోతుంటుంది. కొంతమందికి మారిపోతాయి. ఆయన చేసిన ప్రార్థనలాగా. ఎలాగా? వారానికి 2 మార్లు నేను ఉపవాసం ఉంటా, నా సంపాదనలో 10% నీకు ఇస్తుంటా, ఈ సుంకరి వలే. అంటే ఈయనకంటే ఆయన ఏందంటే అప్పుడు తక్కువ. ఈయన గొప్పవాడు, ఆ సుంకరి తక్కువ. అంటే దేవుని దృష్టిలో విశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్కరూ తేడాలు లేదు, అందరూ కూడా సమానులే. కాబట్టి గర్వ మాటలు వచ్చేస్తుంటాయి. వాళ్ళు గొప్పలు చెప్పుకునే స్థితిలో ఉన్నారు. మనం మాటల్లో మనం చూస్తూ ఉంటాం. అలాంటి స్థితిలో ఉండకుండా మనము
మన ఆనందాన్ని దుఃఖంగా, మన సంతోషాన్ని దుఃఖంగా మార్చుకోండి. ఎందుకు అంటే మన స్థితి ఏంటి మునుపు, అలాంటి స్థితిలో నుండి దేవుని మహాకృప మనపైన ఉన్న కారణం చేత ఇదిగో మనం నీతిమంతులయ్యాం. దీంట్లో మన ప్రమేయం ఏమి అంటే మనం కష్టపడింది ఏమీ కూడా లేదు, కేవలం విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి. 4 విషయాలు మనం చూసాం. అర్థమవుతుందా? వింటున్నారా? 4 విషయాలు చూసాం. ఏంటి? మొదటి విషయం, మొదటిది ఏంటమ్మా? దేవుని ఎదుట మనల్ని మనము తగ్గించుకోవాలి. రెండవది దేవుని పైన ఆధారపడాలి. మూడవది లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టి, అంటే పగ, ఈర్ష్య, ఒకరిపైన ఒకరు ద్వేషం విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలి. నాలుగవది శుభ్రపరచబడాలి. దేని చేత శుభ్రపరచబడతాం? నీ హృదయం. నీ బట్టలైతే శుభ్రపరచుకోవడానికి రకరకాల సోపులు ఉన్నాయి. నీ పాపం అనే తెలిసి తెలియకుండా చేసే ప్రతి పాపం దేనిలో శుభ్రపరచబడతాయి? దేవుని యొక్క వాక్యం చదవడం వల్ల, ప్రార్థన చేయడం వల్ల, దేవుణ్ణి స్తుతించడం వల్ల. అందుకని దేవుని సన్నిధికి రండి, అప్పుడు ఆయన నీ వద్దకు వస్తాడు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.